రాకేష్ గారు, సీతారాం రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, గత 2-3 రోజులుగా తెలంగాణ సమాజంలో గంభీరమైన ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి మా ఎస్సీ వర్గీకరణ విషయంలో నిన్న ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, హరీష్ గారు ఇద్దరు కూర్చొని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ వర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో సుదీర్ఘమైన చర్చ చేసిరట. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలకు రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు న్యాయం చేస్తారు అని. ఈరోజు పత్రికల్లో కానీ మీడియాలో కానీ చూస్తే నవ్వొస్తూ ఉంది. ఆ వర్గానికి సంబంధించిన ఒక మాజీ శాసనసభ్యుడిగా విచారిస్తే మాదిగలు నవ్వుకుంటా ఉన్నారు. ఏదో శాస్త్రం చెప్పినట్లు 100 ఎలుకలు తిన్న పిల్లేట తీర్థయాత్రలకు పోయిందట. బుద్ధుండాలే, సిగ్గుండాలే టీఆర్ఎస్లకు, హరీష్కు, కేటీఆర్కు. మాదిగల గురించి కానీ ఎస్సీ వర్గీకరణ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి 2014 నుంచి 24 వరకు 14 కంటే సుప్పనాథుల్లోకి వచ్చి మాట్లాడితే పద్ధతి కాదు. కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఈ 2-3 రోజులనే రేపు 7వ తేదీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అన్న మందకృష్ణ గారు ఏదైతే కార్యక్రమం 1,00,000 డప్పులు 1000 గొంతుకల పేరు మీద చేపడతా ఉన్నారో దాని సందర్భంలో కూడా మాట్లాడుతూ కృష్ణన్న గారు, రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా ఉండ్రి, కానీ ఏదో సంశయమో ఆందోళనో అటో ఇటో ఏదో అవుతుంది అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిగలు, సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ మాదిగాస్. అటువంటి వాళ్ళలో అనుమానాలకు కానీ ఆందోళనలకు కానీ తావివ్వకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈరోజు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారి మనసులో కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది మాదిగల గుండెల్లో కానీ ఉన్నటువంటి వర్గీకరణ అన్నది తూచా తప్పకుండా అమలు చేయడం అంటూ జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే, గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఏ రకమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ గుండె మీద చేసుకొని నిబ్బరంగా ఉండండి. ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే వర్గీకరణకు అనుగుణంగా శాసనసభలో గొంతెత్తిండు. అనేక సందర్భాల్లో ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమానికి అన్ని రకాలుగా అండగా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఇటు బీఆర్ఎస్ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ కేంద్రంలో రాష్ట్రంలో ఉండి ఏమాత్రం వర్గీకరణను పట్టించుకునే పరిస్థితులలో సుప్రీంకోర్టు తలుపు తట్టి మందకృష్ణ గారు కానీ అనేక సంఘాలు తలుపు తట్టిన క్రమంలో ఇక్కడ మాదిగల పక్షపాతిగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరపుననే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి సుప్రీంకోర్టులో మాదిగలకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ప్రభుత్వం తరపునే ఇంప్లీడ్ అయ్యి ముందుకు పోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు. అటువంటి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే వర్గీకరణ జరగబోతా ఉంది. ఏమాత్రం ఆందోళన చెందకండి. దాంతోపాటు ఆ రోజు ఒక 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ చేసే ప్రక్రియలో ఉన్నటువంటి సాంకేతిక పరిపాలన తప్పిదాల వల్ల సుప్రీంకోర్టు కొట్టేశారు. అది తెలిసినటువంటి
అనుభవజ్ఞుడుగా చతురత ఉన్నవాడిగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రకంగా కోర్టులో కానీ ఎక్కడ కానీ ఏ ఇబ్బందులు ఉండకూడదంటే పగడ్బందీగా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ వేయడము, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఒక నివేదిక ఇచ్చి ఏకసభ్య కమిషన్ వేయాలని చెప్తే ఈరోజు ఏకసభ్య కమిషన్ కూడా దాదాపు రిపోర్టు తయారు చేసి సంసిద్ధం చేసింది. వారం 10 రోజులనే ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అన్నది జరగబోతా ఉంది. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా చరిత్రలో మళ్ళొక మాదిగలకు నష్టం చేసిన వాడిగా ఈ ప్రభుత్వము సరైన పద్ధతిలో నివేదిక ఇవ్వలేదు, సరైన పద్ధతిలో గణాంకాలు ఇవ్వలేదు, సరైన పద్ధతిలో పరిపాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదన్నటువంటి తలవంపు కానీ అపకీర్తి కానీ రాకూడదని చెప్పి 4 రోజులు లేట్ అయినా సరే పగడ్బందీగా అమలు చేయాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి స్పందించలే. ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణాల్లోపలనే శాసనసభ సాక్షిగా ఆయా వర్గాలకు అండగా నిలబడి గుండె నిబ్బరనిచ్చే విధంగా ప్రభుత్వం తరపున వారు ఇచ్చినటువంటి హామీ యావత్ తెలంగాణ సమాజంలోని మాదిగల గుండె నిబ్బరతను పెంచింది, నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచింది ముఖ్యమంత్రి మీద. అందుకే పగడ్బందీగా పోవాలంటే గణాంకాలు కావాలి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను మేళవించుకొని సమ్మిళితంగా ఓ కేటగిరైజేషన్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. కనుక అంతకుమించి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. చారిత్రాత్మకమైనటువంటి వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరగబోతా ఉంది. ఎటువంటి ప్రకటనలకు కానీ ఇటువంటి చీచీ మాటలకు కానీ ఎవరు కూడా ఆందోళన చెందకండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలను తెలియజేస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలుగా అనేక రకాల అవమానాలకు అసమానతలకు ఎదురొడ్డి ఇప్పటి కూడా ఆశతో ఎదురు చూస్తున్న మాదిగల తలరాతలు మార్చబోయేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అన్న విషయాన్ని ఉన్నాం. ఎవరు కూడా చిలువలు పలువలు చేయకండి, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి అని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. ఇది చెప్పాలన్నా చెప్పకూడదో తెలియదు కానీ వాస్తవం చెప్పడంలో ముందుండేవాడు సంపత్ కుమార్ అంటే చెప్తున్నారు, రాసుకోండి. మా అధికారిక సమావేశంలోనే మా పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే పిఏసి మీటింగ్లోనే స్పష్టంగా సంపత్ కుమార్ అనే మాదిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేసిండు. ఏమని? వర్గీకరణ అన్నది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. 2004లో 2009లో 2014లో 2018లో ఇట్లా ప్రతి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ పెట్టినాము. ఖార్గే గారు కూడా అనౌన్స్ చేసినారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు, మొన్నటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేసినారు, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ, వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పిసిసి సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికే కట్టుబడి ఉన్నా. ఎవరైనా అది మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే. బరాబర్ మేము కూడా రిప్రజెంట్ చేసినాం. పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి నమ్మకం మాకుంది. మందకృష్ణ మాధవి చెప్పడము ఒక దళిత ఉద్యమ నాయకుడిగా ఆయన చెప్పిండొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీ నరనరాల్లో కాంగ్రెస్ పార్టీ భావజాలం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు
తెలిసిన వాడిగా కాంగ్రెస్ పార్టీ వేదికగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పు. ఇది క్రమశిక్షణ రాహిత్యం కిందికి వస్తుంది కనుక చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. పనికి మళ్ళీ కేసీఆర్ ఏడ కనబడుతున్న లేడు. ఆ కేసీఆర్ గురించి ఎందుకు? లక్షల మంది గుండె చప్పుడుకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశం మాట్లాడుతున్నాడు. ఆ పనికి మళ్ళీ 10 ఏళ్ల పాలన పోయినది దాని గురించి ఆయన ఏ సందర్భంలో అన్నాడో ఎందుకు ఒక్కొక్కరు నిజం కూడా చాలా మంది నేను కూడా అంటున్నాను. కొన్ని దగ్గరలో కేసీఆర్ను పొగుడుతారు. కేసీఆర్ చాలా ఇదంట ఏమిట్లా దాంట్లో ఉండొచ్చు. ఒక్కరొక్కరు ఒక్కో అంశంలో గొప్పవాళ్ళు కావచ్చు. అట్లా ఆయన ఏ అంశంలో కేసీఆర్ను గొప్పవాడు అన్నాడో ఎస్ అందుకే చెప్తున్నదా గాంధీ భవన్ సాక్షిగా చెప్తా ఉన్నా వర్గీకరణను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు బహిరంగంగా అంటే అది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కిందికి వస్తుంది. దయచేసి చర్య తీసుకోండి అని చెప్పి గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని వేదిక మీదే డిమాండ్ చేసినాను. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.